ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారాణి అలంకరణలో శ్రీ పద్మావతీదేవి దివ్యానుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా అశ్వవాహన సేవ. తిరుచానూరులో రేపు అంగరంగ వైభవంగా పంచమి తీర్థం. పటిష్ట కార్యాచరణతో భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు. ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ అధికారులు. స్నపన తిరుమంజన సేవలో సింగారాల సిరి సుగంధ సోయగం. కార్తీక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న తిరుచానూరు క్షేత్రం. ఆది దంపతులకు అద్భుతంగా పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఓంజల్ సేవ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు గత 8 రోజులుగా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి జరిగిన అశ్వవాహన సేవతో వాహన సేవలు పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అశ్వవాహన సేవ జరిగింది. అర్చకులు సిరుల తల్లికి బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో మహారాణి అలంకరణ చేసి వాహన మండపంలో అశ్వవాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ లోకపావని శ్రీ పద్మావతీదేవి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ప్రియురాలవై హరికి బెరసితివౌమా. పాలజల నిధిలోని పసనైన మీగడా. పాలజల నిధిలోని పసనైన మీగడా. పాలజల నిధిలోని పసనైన మీగడా. శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పంచమి తీర్థ వేడుకలు మంగళవారం జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణలు తిరుచానూరులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంచమి తీర్థ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రికి అమ్మవారి వాహన సేవలు పూర్తయ్యాయి. రేపు ఉదయం శ్రీవారి సారే శోభాయాత్ర, స్నపన తిరుమంజనం, పంచమి తీర్థం వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే వేలాదిగా భక్తులు పంచమి తీర్థ వేడుకల్లో పాల్గొనడానికి తిరుచానూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణలు అధికారులతో కలిసి తిరుచానూరులో విస్తృతంగా పర్యటించారు. మాడవీధులలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలను పరిశీలించి అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎస్పీ సుబ్బరాయుడు తగు సూచనలు చేశారు. పద్మ సరోవరం పుష్కరిణి, పంచమి తీర్థ మండపాలను పరిశీలించి ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతో మాట్లాడుతూ వారికి కేటాయించిన స్థానాలలో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని జేఈఓ వి వీరబ్రహ్మం సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లను పరిశీలించి గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరువాత పూడి రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం అన్నప్రసాదం కౌంటర్లను భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వల్ప మార్పులు చేపట్టాలని ఆదేశించారు. ఆపై నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, మంచినీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచమి తీర్థం సందర్భంగా తిరుచానూరులో ఏర్పాటు చేసిన 12 ప్రథమ చికిత్సా కేంద్రాలను భక్తులు అవసరం మేరకు వినియోగించుకుని ఔషధాలను పొందాలని అధికారులు సూచించారు. అలాగే తిరుచానూరులోని మాడవీధులతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో 10 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ పంచమి తీర్థం సందర్భంగా చేపట్టిన భద్రతా చర్యలను వివరించారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రోజు అనేది పంచమి తీర్థం. పంచమి తీర్థానికి సంబంధించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులకి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఒకవైపు టీటీడీ, మరోవైపు విజిలెన్స్, పోలీసు విభాగాలు పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తిగా కంప్లీట్ చేశాం. మీడియా మరియు అందరి ద్వారా భక్తులకు ఒకటే మనవి, ఎంతమంది వచ్చినా వాళ్ళకి సరిపోయే భద్రతతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషంగా మీరు చక్రస్నానం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు తొందరపడకుండా ఫస్ట్ డిప్లోనే ఉండాలి, తర్వాత డిప్లోనే ఉండాలని కాకుండా రోజంతా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈసారి దాదాపు 200 కెమెరాల వరకు లింక్ చేస్తూ తిరుచానూరుని దాదాపు 9 డ్రోన్లు వాడుతూ ప్రతి ప్రాంతాన్ని కూడా డ్రోన్ల ద్వారా పహారా కాస్తున్నాం. కమాండ్ కంట్రోల్ ని పూర్తిగా యాక్టివేట్ చేసి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అక్కడి నుండి వీక్షిస్తున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వాటిని ముందే గ్రహించి తగిన విధంగా లోకల్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ కి సూచనలు చేయడం, ఇమ్మీడియట్ గా వాటిని సరిదిద్దడం జరుగుతుంది. సో హోల్డింగ్ పాయింట్స్ దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. హోల్డింగ్ పాయింట్స్ లో ఉన్న భక్తులు రాత్రి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, అటు బాత్రూమ్స్, ఫుడ్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కాబట్టి అక్కడి నుండి మార్నింగ్ తీసుకున్నప్పుడు ఎవరు కూడా తొందరపడకుండా అందరూ కూడా సమన్వయంతో పోలీసు వారి సూచనలతో మీరంతా కూడా క్యూ లైన్లో ఈ పుష్కరిణిలోకి రావడం, పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత పోలీసు వారి సూచనల ప్రకారం బయటికి వెళ్లడం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరంతా కూడా చాలా సంతోషంగా దేవుడిని దర్శించుకుని స్నానం ఆచరించి బయటికి వెళ్లే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సింగారాల సిరి హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. తిరుచానూరు అలమేలు మంగమ్మ తల్లి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్కటి స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది దివ్య పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సగ గమ గమ పని పాపని నిస పని సగ మాగ సాని పామగ సగ 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 బొమ్మ తిమి ధిమ్మ
తిరు జవరాల తిత్తి తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే సగస మగస గమప గమప గమ పని సగసని పని పమ గమ పని పమ పమగ మగస సస మగస సస పమగస నిసని పమగ రమప గమప నిని నిసని పమగమప జక జక్క జం జం జనకి నాని ప్రకట పో మురువొప్పే భళా భళా జక జక్క జం జం జనకి నాని ప్రకట పో మురువొప్పే భళా భళా సకల పతికి సరస పో కొమ్మ సకల పతికి సరస పో కొమ్మ నీ మొగ సిరి మెరసి చిమ్ముల మురి పెమున సకల పతికి సరస పో కొమ్మ నీ మొగ సిరి మెరసి చిమ్ముల మురి పెముల సగస మగస మగస నిమగస. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఓంజల్ సేవ జరిగింది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థం 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు వేదం నాదం సైతంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరాయి. బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలు మంగళవారం జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తిరుచానూరులోని 3 ప్రదేశాలలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి భక్తులు వేచి ఉండేందుకు సకల సదుపాయాలను కల్పించింది. ఇంకా పంచమి తీర్థం వేడుకలు జరిగే మండపాన్ని సర్వాంగ సుందరంగా సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో బంగారు పద్మంపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి కొలువై ఉన్నారు. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యాలను సంతరించుకున్న తిరుచానూరులో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి 25 వరకు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలు మంగళవారం ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందుకోసం పద్మ సరోవరం పుష్కరిణిలో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమి తీర్థ వేడుకలు మధ్యాహ్నం 12:10 నుండి 12:20 మధ్య కుంభలగ్నంలో పాంచరాత్ర ఆగముక్తంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారి నుండి తీసుకొచ్చే సారే శోభాయాత్ర తిరుపతిలోని అలిపిరి నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు మంగళవారం ఉదయం 6 గంటల నుండి వైభవంగా జరగనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం,
తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణలు తిరుచానూరులోని వివిధ ప్రాంతాలలో ముందస్తుగా పర్యటించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మ సరోవరం పుష్కరిణిలోని పంచమీతీర్థ మండపాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్వచ్ఛమైన నీటిని నింపారు. పుష్కరిణిలోకి ప్రవేశించడానికి 10 మార్గాలు, నిష్క్రమించడానికి 10 మార్గాలను ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడా ఏ లోటు లేకుండా భక్తులు సులభతరంగా పుణ్యస్నానాలు ఆచరించేలా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పంచమి తీర్థ ఏర్పాట్ల కోసం 600 మంది టీటీడీ నిఘా భద్రతా విభాగం సిబ్బంది, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 200 మంది ఎన్సీసీ విద్యార్థులు, 900 మంది శ్రీవారి సేవకులు, 1600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుతో పాటు భక్తులకు సేవలందించనున్నారు. తిరుచానూరులోని నవజీవన్ కంటి ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడి రోడ్ కూడలి, తోలప్ప గార్డెన్స్ లో భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్లను అత్యుత్తమ వసతులతో ఏర్పాటు చేశారు. ఆయా షెడ్లలో ప్రత్యేకంగా గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్స్, వాష్రూమ్స్, ప్రతి గ్యాలరీకి తాగునీటి సౌకర్యం, ఎయిర్ కూలర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పై 4 ప్రదేశాలలో భక్తుల అవసరాల మేరకు ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుండి పుష్కరిణిలోకి వెళ్లడానికి ప్రత్యేకంగా బ్యారికేడ్లను, క్యూలైన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను అనుమతించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు కూడా మంచినీరు, అల్పాహారం, అన్నప్రసాదం, మజ్జిగను అందించడానికి ఏర్పాట్లు చేశారు. తిరుచానూరులో అదనంగా 284 శాశ్వత, తాత్కాలిక మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుచానూరులోని 3 ప్రాంతాలలో ప్రథమ చికిత్సా కేంద్రాలతో పాటు 5 అంబులెన్సులు, అవసరమైన వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. శిల్పారామం, తన్నపల్లి క్రాస్, మార్కెట్ యార్డు, రామానాయుడు కళ్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు దళితవాడ ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించారు. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా ప్రముఖులు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పంచమీ తీర్థం రోజున సాయంత్రం వరకు ఏ సమయంలో పద్మ సరోవరం పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినా పుణ్య ఫలితం వస్తుందని, కావున భక్తులు సంయమనం పాటిస్తూ ఎటువంటి తొందరపాటు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి తీసుకొచ్చే శ్రీవారి సారె శోభాయాత్ర పద్మ సరోవరం పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, పంచమీ తీర్థ వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తిరుచానూరు క్షేత్రానికి నేరుగా వచ్చి ఈ ఉత్సవాన్ని తిలకించలేని భక్తులు ఎస్వీబీసీ ద్వారా వీక్షించి శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుపతికి చెందిన ఎన్ విరాట్ 20 లక్షల రూపాయల విలువ చేసే 105 వినికిడి యంత్రాలను సోమవారం టీటీడీకి బహూకరించారు. ఈ మేరకు వినికిడి యంత్రాలను సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే పిల్లలకు ఈ వినికిడి యంత్రాలను అందజేయనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి సన్నిధి నిత్యం భక్తులతో సందడిగా కలకలలాడుతుంటుంది. అత్యంత సుందర రూపంలో స్వామివారు దర్శనమిస్తుండటంతో స్వామివారు అలిగే పెరుమాల్గా ప్రసిద్ధి చెందారు. స్వామివారి దివ్య వైభవంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సుఖమహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి తిరుసుకొనూరు, తిరుచానూరుగా పేర్లు వచ్చాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధి అనేక ఉపాలయాలతో, నిత్య పూజలతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. అలమేలుమంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దేదీప్యమానంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆ స్వామివారు ఇక్కడ నెలవై ఉండటం వెనుక ఆసక్తికర కథనం వ్యవహారంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం
మదురై సమీపంలోని తిరుమాళినం సోలై వైష్ణవ దివ్యక్షేత్రంలో సుందర్రాజ పెరుమాళ్ అళగియ పెరుమాళ్ నామధేయంతో వెలసి పూజలందుకుంటున్నారు. ఆ స్వామివారు బహు సుందర రూపంతో కొలువై ఉండటంతో స్వామివారికి సుందరరాజ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కొన్ని విపత్కర పరిస్థితుల్లో సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు శ్రీ వైష్ణవులు తిరుచానూరుకు తీసుకొచ్చినట్లు కథనం. అనంతరం మహంతుల కాలంలో 1902వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి మూలమూర్తులను నూతనంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. ఆలయంలో 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సుందరరాజ స్వామివారి కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భానికి గుర్తుగా నాటి నుంచి ఏటా తమిళ జ్యేష్ఠమాసంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరు ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి, అన్నమాచార్య కళామందిరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో సోమవారం సాయంత్రం తిరుపతికి చెందిన ఎన్ రాధిక బృందం హరికథాగానం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన ఆర్ మాధవీలత బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించాయి. మార్గశిర మాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వరిని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తరువాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామి వారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని పి గుడిపాడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న అంకమ్మ తల్లికి మాసోత్సవాలను పురస్కరించుకుని పలు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో అంకమ్మ తల్లి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అభిషేక పీఠంపై అంకమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ఆవు పాలు, మారేడు నీరు, కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. చారిత్రక వరంగల్ నగరంలో కొలువై భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. కాకతీయుల పాలనా కాలం నాటి ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హృదయ దేవేరి రమణీలలామ పద్మావతీదేవి ఉద్భవించిన పుణ్యతీర్థం పద్మ సరోవరం.
తిరుచానూరు క్షేత్రానికి అనంతమైన ఆధ్యాత్మికతను, అటు భక్తలోకానికి భక్తి మనోల్లాసాన్ని నిండుగా మెండుగా ప్రసాదించే పవిత్ర పుష్కరిణి. అమ్మవారి ఉత్సవాలకు విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థ మహత్తర యజ్ఞానికి వేదికగా నిలుస్తున్న ఈ అపురూప పద్మ సరోవరం విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. శ్రీ మహాలక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీ దేవి ఆవిర్భావానికి అనుగుణంగా ఈ ప్రదేశంలో శ్రీనివాసుడు స్వయంగా కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలతో నింపినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసిన స్వామివారి నిరీక్షణ ఫలించి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుండి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించిన పవిత్ర పుణ్య ప్రదేశమే తిరుచానూరులోని పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశంలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా వీరలక్ష్మిగా స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతీ దేవి తిరుచానూరులో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో నెలవైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పకుండా దర్శించుకునే మరో పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి సన్నిధి ఎన్నో దివ్యలీలా వైభవాలకు మహిమాన్విత ఆధ్యాత్మిక ఘట్టాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరుచానూరు క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో తొలుతగా దర్శనమిచ్చేది ఈ పద్మ సరోవరమే. ఆ సరోవరమే అమ్మ అలమేలు మంగమ్మ తల్లికి పుట్టినిల్లు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లక్ష్మీ కటాక్షంతో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన జలధామమే ఈ పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలోనే శ్రీ పద్మావతీదేవికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు భక్తజన రంజకంగా జరుగుతాయి. ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమీ తీర్థం రోజు చక్రస్నాన మహోత్సవంతో పాటు వేలాదిగా విచ్చేసే భక్తకోటి పుణ్యస్నానాల సందడితో పద్మ సరోవరం కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు శ్రీ పద్మావతీదేవి వార్షిక తెప్పోత్సవాలను నవోన్మేషంగా నిర్వహిస్తారు. ఎంతో విశిష్టతను కలిగిన తిరుచానూరు పద్మ సరోవరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.